హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మేము ముక్తినాథ్ టెంపుల్కి వెళ్తూ ఉన్నామండి. దారి అయితే భలే కూల్గా ఉందండి, మంచు పడుతూ ఉంది. అప్పుడు ఈ మార్నింగ్ 6 అవుతూ ఉందన్నమాట. చాలా ఎంజాయ్ చేసామండి. దారి అంతా అసలు ఊహించుకోలేదు, అంత భలే ఉండింది జర్నీ. అందుకనేసి నేను కొంచెం కూడా స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో పెట్టాను. ఫుల్గా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అసలు వెళ్తూ ఉంటే గుట్టలు ఉన్నాయండి. అసలు నేనైతే ఇంకా ఫస్ట్ టైం అలాంటి లోయ, అలా గుట్టలు అప్ అండ్ డౌన్ ఉండడం అయితే 7 అవర్స్ మేము జర్నీ మొత్తం ఆ లోయ చుట్టే తిరిగినట్టు అనిపించింది. వెళ్తూ ఉంటే మనకి ఎంతమందికి తెలుసా అండి ముక్తినాథ్ టెంపుల్ అంటే శివుడు ఉంటాడా, విష్ణుమూర్తి ఉంటాడా అనేది చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే నేను శివుడు ఉంటాడా అనేసి అనుకున్నాను అక్కడ. కాకపోతే అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు ముక్తినాథ్ టెంపుల్ అంటే. నాకు అస్సలు ఐడియా లేదు అక్కడికి వెళ్ళేదాకా. అక్కడికి వెళ్ళిన తర్వాత విగ్రహం చూసాక అనిపించింది అనమాట విష్ణుమూర్తి ఉంటాడు అనేసి. ముక్తినాథుడు అంటే నేను శివుడు అనుకున్నాను ఫస్ట్. చాలా బాగుండిందండి టెంపుల్ కూడా. భలే ఎంజాయ్ చేసాము. చూడండి అంత భలే కనబడుతూ ఉందో వెళ్తూ ఉంటే అసలు 1 వేనే అండి మనకి. అసలు ఆ వేలో వెళ్ళడము నిజంగా గ్రేట్. అసలు నిజంగా ముక్తినాథే అంటే ముక్తి జరుగుద్ది అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది అనమాట. భలే ఉంది. వెళ్తూ ఉంటే మనకి మంచు పర్వతాలు కనబడతాయి. తర్వాత అక్కడ కాళీగంధి అనే రివర్ ఉంటుంది అనమాట. మనకు సాలగ్రాములు దొరికేది అక్కడే అనమాట. మేమైతే నదిలోకి దిగలేదు, ఎందుకంటే మాకు టైం లేదు. మళ్ళీ ఈవినింగ్ అయితే చాలా కూల్ అవుతుంది అనేసి, ఇంకా ఎండ ఉన్నప్పుడే టెంపుల్కి వెళ్ళాలనేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుండింది. చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అది చూడండి, హిమాలయ పర్వతాలు అక్కడ కనబడతా ఉన్నాయి. చాలా బాగుందండి. ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. అప్పుడు 3 రంగులు अभी आपको हम लोग को अभी 2 घंटा लगेगा मुक्तिनाथ पहुँचने में। అప్పి 2 घंटा लगेगा। ఇంకా 2 గంటలట. हाँ? హిమాలయ పర్వతాలు వస్తాయి చూడండి ఇప్పుడు. భలే ఉన్నాయి కదా. ఈ ప్లాంట్స్ ఐడియా ఉన్నాయండి. ఈ చెట్లు మనకి హిమాలయ పర్వతాలలో కనబడతాయి కదా, ఇక్కడ అన్నీ అవే చెట్లు ఉన్నాయి. వీటిని ఏదో చెప్పాడండి మా క్యాబ్ డ్రైవర్, నాకు ఐడియా లేదు. ఎవరికన్నా ఐడియా ఉంటే చెప్పండి. వాటి ఏదో చెట్లు అన్నాడు అనమాట అతను, కానీ నాకు గుర్తులేదు అసలు. కానీ చాలా బాగున్నాయి. రోడ్డు మొత్తం దారిపుంటూ అవే చెట్లు ఉన్నాయి అన్నమాట.
దర్శనం చేసుకోకుండా రారక్క. आपका बच्चे होगा ना కింద ఐస్ వాటర్ లాగా ఉంటాయి అవి. ఏ పానీ बहुत ठंडा रहता है ना. अंदर है ना ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి కొండలు. ఇటు చూసినా గుట్టలే, చూసినా కొండలే. ఇప్పుడు మీకు మంచు పర్వతాలు కనబడతాయి అన్నమాట. ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళాక देखिए ये यूट्यूब वाले रास्ता है, यूट्यूब वाले रास्ता है, यूट्यूब वाले ऐसा दिखाएंगे. చూడండి ఎంత బాగుందో అసలు లోయ. భలే ఉంది కదా చూస్తూ ఉంటే. उधर इसी के पीछे जा रहे हैं ना हम लोग. ఆహా హిమాలయ పర్వతాలు ఇవి. చాలా బాగున్నాయి కదండి కొండలు. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉన్నది కదా. సూపర్ సూపర్. अपना फैमिली को देखो दिया ना. మాట్లాడద్దు ఇది వాళ్ళ ఉంటారు కదా మిగతా వాళ్ళు అట్లనే రాజవంశం ఉందంట మీకు. వేగం వస్తుందని తీసేసరిగా ఆ గోడ కట్టాలి, డ్రైనేజ్ పెట్టాలి. అప్పుడు ఇయ్యాలి. లేదు పోయింది మొత్తం టెంపుల్కి ఇది మనము నడిచి వెళ్ళొచ్చు. నడిచి వెళ్ళని వాళ్ళకి గుర్రాలు ఉంటాయి, మళ్ళీ పల్లకీలు ఉంటాయి. పల్లకి మాత్రము వెళ్ళడానికి 2000, తీసుకురావడానికి 2000 తీసుకుంటారంట. గుర్రంకి అయితే అప్ అండ్ డౌన్ 1000 తీసుకుంటారు అనుకుంటా. కానీ మేము నడుచుకుంటూనే వెళ్ళాము. ఒక అక్క మాత్రము తను నడవలేకపోయింది, అందుకనేసి పల్లకి మాట్లాడుకుందనమాట. వెళ్ళడానికి వచ్చేటప్పుడు నడుచుకుంటూనే వచ్చేసింది. కానీ చాలా బాగుందండి. అదంతా సముద్ర మట్టానికి 5000 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట టెంపుల్. ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. అంత దూరం వెళ్ళేసి మనమే నడుచుకుంటూ వెళ్తే అదొక హ్యాపీ కదా, అందుకనేసి ఇంకా మేము నడుచుకుంటూనే వెళ్ళినాం. అయినా మా క్యాబ్ డ్రైవరు చాలా మోటివేషన్ చేశాడు అనమాట. మీరు ఎక్కగలుగుతారు, ఎక్కుతారు, అక్కర్లేదా మేడం అనేసి అంటూ ఉన్నారనమాట. కానీ మన తెలుగు వాళ్ళు 2-3 అక్కడ కలిశారు. వాళ్ళైతే కష్టం అండి, ఎక్కలేరు, పల్లకి మాట్లాడుకొని వెళ్ళండి అలా అని చెప్పారు. కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా మోటివేషన్ చేశాడు. మా బ్యాగ్స్ కూడా హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకొని ఎక్కడం కూడా కష్టం అనిపించింది మాకు. ఆయనే పట్టుకున్నాడు, ఆయనకు అలవాటంట ఎక్కడము. ఆయనైతే 10 minutesలో ఎక్కుతాడంట. మేము 40 minutes అలా పట్టింది మాకు.
కాకపోతే అప్పుడు ఎండ ఉంది కాబట్టి ఎండ ఉన్నప్పుడు ఎక్కడం ఈజీ అండి. కూల్గా ఉంటే మాత్రం మనకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడం చాలా కష్టం అవుద్ది. కూల్గా ఉంటుంది అనమాట. మేము పైకి ఎక్కిన తర్వాత కాసేపు ఉంటేనే 5:30కి చాలా కూల్ అయిపోయింది. చెవులన్నీ ఇట్లా దిమ్మ పట్టినట్టు అలా అట్లా అయిందనమాట. ఎండ ఉంటే ఎక్కడం ఈజీ, ఎండ లేకపోతే పళ్ళకి మాట్లాడుకొని పోవడమే బెటర్. अभी आप लोग का 25 आदमी पालकी में गया ऊपर, उन लोग को पूछो, वही रेट है, डिस्काउंट है नहीं. 25 आदमी ऊपर गया अभी. కాదు ఇక్కడ నుంచి अमल मतलब भागीदार थी. కాదు రజని కరెక్ట్గా ఎంత దూరం ఉంటుంది, నడక ఎలా ఉంటుంది అని. हाँ जरा ये ऊपर आगे ఇదే करो. ఉంటుందా రోడ్ అంతా? हाँ सीधी सीधी. अब हम क्या पता, सब बोलो कि हम क्या बताएंगे. सैनिटी के रेट है, ज़्यादा भी नहीं लेगा कम भी नहीं लेगा. 2500 అనాలా అవని 2500 में लेना. अरे हमारा फिक्स प्राइस है, हमारे भी ऊपर आदमी है, क्या करे क्या. आने जाने का వస్తానే ఎక్కను सबका ड्रेस नंबर है, उसके पकड़ो, क्या करेगा मैडम. मिल तो लो जुन करे वो ये लोग का जो एसोसिएशन होता है ना उसका है, वो नहीं कर सकते बोलता. आप इसमें पर आने के टाइम में आता नहीं, वो भी कीजिए. वन वे यू कैन यूज इट वन वे. वन वे भी होता नहीं है ना. हाँ వెళ్ళడానికి అయితే 2000 అంట. వచ్చి నడుచుకుంటూ వస్తారా మరి? తెలుసు కదా రూట్ ఆవిడకి రమ్మా. హలో आइए जाएगा. आइए ओके. దర్శనం చేసుకునే ముందు ఇక్కడ గోముఖం తోటి 108 ముఖాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ ఫేస్లు ఆవు ఫేస్ ఆకారంలో ఉంటాయి అన్నమాట. దాంట్లో నుండి స్నానం చేసేసి ఆ కింద వాటర్ నుండి స్నానం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాంట్లో నుండి మాకు తెలియక మేము డ్రెస్ తీసుకెళ్ళలేదన్నమాట. మళ్ళీ తడిసిపోతే కష్టం అవుతుంది, ఆడ చాలా చల్లగా ఉంటుంది కదా. అందుకే ఇంకా నీళ్ళు కూడా చల్లుకోవచ్చు అంటే అలా చల్లుకుంటూ ఉన్నాం. 108 ఉంటాయి అన్నమాట. అవి 108 వాటి కిందికి వెళ్ళి వెళ్ళాలన్నమాట. అందులో లోపల నుండి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అది 108. అక్కడ అలా మొత్తము స్నానం చేసి అక్కడ 2 కుండాలు ఉంటాయి, లక్ష్మీ కుండ, సరస్వతి కుండ అని. దాంట్లో కూడా స్నానం చేసేసి అప్పుడు దర్శనానికి వెళ్ళాలన్నమాట. అప్పుడు దర్శనానికి వెళ్తేనే మనకు మోక్షం జరుగుతుంది అని అక్కడ నమ్ముతారు. ఇంకా మనము స్నానం చేయడం కుదరదు అన్న వాళ్ళు ఇలా నీళ్ళు కూడా చల్లుకోవచ్చు అనేసి అంటూ ఉన్నారనమాట. అందుకనేసి ఇంకా మేమంతా నీళ్ళు చల్లేసుకొని దర్శనానికి వెళ్ళాము.
చాలా చల్లగా ఉన్నాయండి. అక్కడైతే వాటరు ఇది మన ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి. కొందరైతే స్నానం కూడా డ్రెస్ లేకుండా కూడా స్నానం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కష్టమే. నాకైతే చేయితో అలా పోసుకుంటేనే అసలు చెయ్యంత గడ్డలాగా అయిపోయింది 108 పోసుకునేసరికి. కానీ చాలా బాగుందండి అక్కడ. చాలా మేము 12కి వెళ్ళి 5:30 వరకు ఉన్నాము. ఎండ ఉంది కాబట్టి బాగుంది, కానీ ఒకటేసారి చాలా కూల్ అయిపోయింది 5:30కి. అసలు ఇంకా మనం ఉండలేకపోయాం మేమైతే. అందుకే ఇంకా తొందరగా కిందికి వచ్చేసాము. చాలా బాగుందండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. జనాలు ఎక్కువ లేకుండే. ఈ కుంభమేళం అనే దాని గురించి అందరూ అటు వెళ్ళిపోయి నేపాల్లో ఎవరు ఎక్కువ లేకుండే. అందుకే అన్ని దేవుళ్ళ దగ్గర దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి మాకు. పూర్తిగా చూడండి ఎంత బాగుందో దర్శనము. నేను దేవుడి దగ్గర వరకు వీడియో తీశాను. లోపల ద్వారం ఒక్కటే లోపల ద్వారం దగ్గర దేవుడు ఉంటాడు, అదొక్కటే చూపించలేకపోయాను ఎందుకంటే కెమెరా నాటేలోడు లోపలికి. కానీ చాలా బాగా దర్శనం జరిగిందండి. చూడండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారా అనేసి చూపెడతా ఉన్నాను. People take the holy water from here to India or any place. They can, yes. This is the jal, holy water. Take care. Yeah, I say. संभाल के है? Okay, last one more. हाँ, जय मुक्तिनाथ. मुक्तिनाथ पूरा हो गया मेरा. हाँ, आ गई. Okay. आ गई. इधर आओ फ्रंट. हाँ, इधर से कर. हाँ ठीक है. हाँ हाँ, बाद में कंपनी का भी बोल दीजिए. ठीक है. ये टैक्सी वाला बहुत अच्छा है. సగం హిందీ సగం తెలుగు. క్యూకి ఇక్కడ అందరు హిందీ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మాకు సగం హిందీ సగం తెలుగు వస్తూ ఉంది. చాలా బాగుంది సిటీ టూరిజం వాళ్ళది. ये टैक्सी वाला बहुत अच्छा आदमी है. इनका नाम अर्जुन है इसका नाम. इनका फ़ोन नंबर मैं लिंक देती हैं आपको. ఎక్కొచ్చు అనమాట. మనం చాలా బాగుంటుంది దర్శనము. ఎక్కొచ్చు అనమాట. ఇక్కడ దాకా వీడియో తీసుకోవచ్చు. ఓకే, बोलिए. ఎంట్రన్స్ వరకు మనం వీడియో తీసుకోవచ్చు అనమాట. లోపల మాత్రం తీసుకోవడానికి లేదు. అక్కడ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నుండి ఎంత దూరం ఉండదు. చాలా బాగుంది. ఇక్కడ నడిచి కూడా రావచ్చు ఇక్కడికి. మీకు కావాలనుకుంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను కింద. ఎవరైనా ఇక్కడికి వద్దాం అనుకున్న వాళ్ళు ఆ నెంబర్ తీసుకొని రావచ్చు. स्पीकिंग थोड़ा है, ठीक है, करेगा, समझेगा. అన్నీ బాగున్నాయి, కాకపోతే కొంచెం వెహికల్ కంఫర్ట్ లేదు. కానీ ఇక్కడ నుండి మనకి నేపాల్ నుండి ఇచ్చే వెహికల్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ మన ముక్తినాథ్కి వెళ్ళే వెహికల్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే మీరు ముందే అడుక్కోండి
మంచి వెహికల్ ఇవ్వండి అని. కానీ చాలా బాగా చూస్తున్నారు అన్నమాట మమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భయ్యా. అంత కష్టపడి పైకి వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయినామండి. అసలు కాళ్ళ నొప్పులని ఏం అనిపించలేదు. ఆ దేవుడిని చూశాక అక్కడ వాటరు, అక్కడ సీనరీస్ అవన్నీ చూస్తూ ఉంటే చూడాలనిపించింది అనమాట. నిజంగా చాలా బాగుంది. ఇది సరస్వతి కొండ, లక్ష్మీ కొండ అని ఇంతకుముందు చెప్పానా, అవేనండి అక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుండి మేము ముక్తినాథ్ టెంపుల్ నుండి మర్నాడు పశుపతినాథ్ టెంపుల్, అక్కడ ఇంకా అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ రేపు చూపెడతానండి. రేపటి వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.